శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించారు. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీర గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల. గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నా చూపిస్తారు. చూసుకుందాం. రేపు వస్తానికి ఇప్పుడు లైవ్ గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిండ్రు. మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టి సిపి గారికి ఫోన్ చేసి ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నా, ఒక్కరన్నా వచ్చిందా? పట్టించుకుర్రా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ వాడు మిగిలేటోడా? నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు. కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే ఎంత తీటుంటే నాకు ఎంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి మరికి వస్తాం. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు. అరే బతుకోవచ్చు, రేపు ప్రతి చర్య ఎక్కువ చూస్తారు. రేపు అరే ఈయన కౌశిక్ రెడ్డి నిల్చొని ఉండే కదా, ఏం పీక్తారు రా భయ్? కౌశిక్ రెడ్డి ఈయన నిల్చొని ఉన్నాడు. కౌశిక్ రెడ్డి ఈయన నిల్చొని ఉన్నాడు. ఏం పీక్తారా? తోగొడుతున్నా రా, ఏం పీకుతారా? సింగిల్ గా నిల్చున్నా. నా ఎంటిక కూడా వీకలేకపోయారు కదా, నా ఎంటిక కూడా వీకలేకపోయారు. రేపు చూపిస్తా మీకు, రేపు ఏందో మీకు చూపిస్తా. రేపు ఖచ్చితంగా భయపోయేటోడు నేను గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. మీ సంగతి ఏదో రేపు చూపిస్తా. రేపు ప్రతి కాడ ఎక్కువ కూడా రేపు చూపిస్తా. రేపు సైబరాబాద్ సిపి గారు కూడా యావత్ పోలీసు మొత్తం వాళ్ళతో కలిసే ఉన్నారు. అలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇలా గంట సేపు దాడి చేసారు, గంట సేపు మీ సమక్షంలో దాడి చేసారు. మా గేట్లు ధ్వంసం చేశారు, నా ఇంటి అద్దాలు పగలగొట్టారు, నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళతో భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్ గానే నిల్చుంటాడని చెప్పిండు. సింహం సింగిల్ గానే నిల్చున్నాడు. నా ఇంటిగా కూడా వాళ్ళు పీకలేకపోయిండు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చర్య డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.